బంగ్లాదేశ్ తో గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో అలౌక విజయాన్ని అందుకుంది. కానీ ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రన్అట్ అయిన తీరు మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ కు చిరాకు తెప్పించింది. ఈ మ్యాచ్ లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటిన భారత జట్టు ఏ దశలోనూ బంగ్లాదేశ్ కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించింది. కానీ అభిషేక్ శర్మ రన్అట్ అయిన విషయం మాత్రం బంగ్లాదేశ్ జట్టుకి గిఫ్ట్ గా వికెట్ ఇచ్చినట్టయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం 19.5 ఓవర్లలో 127 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం ఛేదనకు దిగిన భారత జట్టుకి అభిషేక్ శర్మ 7 బంతుల్లోనే 2 ఫోర్లు 1 సిక్స్ తో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో 2 ఫోర్లు 1 సిక్స్ బాది మంచి టచ్ లోకి కనిపించాడు. కానీ అదే ఓవర్ లో ఊహించని విధంగా అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. రెండో ఓవర్ ఆఖరి బంతిని తస్కిన్ గుడ్ లెంత్ రూపంలో బంతి విసరగా సంజు శాంసన్ మిడ్ వికెట్ దిశగా సాఫ్ట్ గా షాట్ ను పుష్ చేశాడు. వెంటనే సింగిల్ కోసం క్రీజ్ నుంచి వెలుపలికి సంజు శాంసన్ 3 అడుగులు వేశాడు. కానీ బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో సింగిల్ ఆలోచన విరమించుకున్నాడు. అయితే అప్పటికే నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న అభిషేక్ శర్మ క్రీజు సొగంలోకి వచ్చేశాడు. దాంతో బంతిని అందుకున్న త్రోవిద్ డైరెక్ట్ గా త్రో విసిరి రన్అట్ చేశాడు. వాస్తవానికి సింగిల్ కోసం సంజు శాంసన్ తొలుత పిలిచాడు. కానీ స్ట్రైకింగ్ లో బ్యాటర్ కంటే బంతి గమనాన్ని ఎక్కువగా పరిశీలించాల్సింది నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటరే. అయితే అభిషేక్ శర్మ అక్కడే విఫలమయ్యాడు. బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్తున్నా అనాలోచితంగా పిచ్చి మధ్యలోకి వెళ్లిపోయాడు. దాంతో సంజు వేగంగా మళ్లీ క్రీజులోకి వెళ్లగలిగిన అభిషేక్ శర్మ వెళ్లలేకపోయాడు. అలాగే మ్యాచ్ కామెంటేటర్లు సైతం అభిషేక్ శర్మ తొందరపాటని తప్పుబట్టారు. కాగా అంతర్జాతీయ టీ20లో అభిషేక్ శర్మని ఓపెనర్ గా కొనసాగించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ ఇటీవల టీ20లకు గుడ్ బై చెప్పగా అతని స్థానంలో సరైన ఓపెనర్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ అన్వేషిస్తుంది. ఇప్పటికే యశస్వి జైస్వాల్ ఈ దశగా అడుగులు వేస్తున్నాడు. అతనికి జోడీగా శుభమన్ గిల్, అభిషేక్ శర్మలలో ఒకరిని ఓపెనర్ గా ఆడించాలని భారత జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది. అయితే ఈ ఇద్దరు రెగ్యులర్ గా ఇప్పుడు టెస్టులు ఆడుతుండటంతో బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ జోడీకి అవకాశం దక్కింది. కానీ తొలి టీ20లోనే ఈ జంట రన్అట్ తో చేదు అనుభవాన్ని మిగిల్చింది.